అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. షడా పంజు, ఎవరి గురించో నీ వాల్యుయబుల్ టీయర్స్ని వేస్ట్ చేస్తావా? అదేంటి అలా మాట్లాడతారు? చెబుతున్నాను కదా, షట్ యువర్ మౌత్. ఆల్రెడీ వాళ్ళకి నువ్వు పనిష్మెంట్ ఇచ్చేసావుగా. వాళ్ళు నీ జోలికి రారు. ఇంకేమైనా అంటే నేను చూసుకుంటాను. నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా, కాలేజ్లో జరిగేవి పట్టించుకోకుండా నీ స్టడీస్ మీద ఫోకస్ చెయ్యి. ఓకే, త్వరగా తినేసి పడుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. వెళ్తున్న అతన్ని బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంది అంజు. అలాంటి రియాక్షన్ అతని నుండి ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి పెద్దగా బాధపడలేదు అంజలి. కనీసం ఆమెనైనా పట్టించుకుంటున్నాడు అని చిన్న సాటిస్ఫాక్షన్ ఆమెలో. డిన్నర్ ముగించుకొని డైనింగ్ టేబుల్ నీట్గా సర్ది పడుకోవాలనిపించక అలా టెర్రస్ మీదకెళ్ళింది అంజు. విశాలమైన ఆకాశంలో నిండు పున్నమి చంద్రుడు కనిపించగానే అప్పటి వరకు ఉన్న చికాకు పోయి మైండ్ కాస్త రిలాక్స్గా మారడంతో చుక్కల మధ్యలో ఉన్న చంద్రుని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె లైఫ్ నిజంగా ఎటు నుండి ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్న ఆలోచనలు ఆమె బ్రెయిన్ చుట్టూనే తిరుగుతున్నాయి. అలా వేరే లోకంలో ఉన్న అంజలి మెడ మీద వెచ్చగా తగులుతుంటే పరవశంగా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది. కానీ ఎవరా అని మాత్రం ఆమె ఆలోచనకి రాలేదు. కాసేపటికి తేరుకొని ఆ శ్వాస, ఆ స్పర్శ మరింత దగ్గరవుతుంటే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడాలనుకున్న తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను రేలింగ్కి బంధించి వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ అన్నాడు. అతని స్పర్శకి చిరు చెమటలు పడుతుంటే గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు అంజలికి. సే సంథింగ్ అంజు అన్నాడు. ఆలోచించడానికి ఏముంటాయి, ఏం లేదు అనింది. మరి ఒంటరిగా ఇక్కడ నిలబడ్డావేం? చల్లగాలికి అలా రావాలనిపించింది అంతే అనింది. ఆమెను అతని వైపుకు తిప్పుకొని నిజంగా అంతేనా? ఇంకా దేని గురించైనా ఆలోచిస్తున్నావా అన్నాడు. ఇద్దరి మధ్య కొంచెం కూడా గ్యాప్ లేదు. ఒకరి శరీరం మరొకరికి తగులుతోంది. అంత దగ్గరగా ఉన్న ఇరు శరీరాలకి అంజు చిన్నగా షివరవుతుంటే భయంగా చూస్తోందతన్ని. ఏమైనా చేస్తాడా అని. చెప్పు అన్నాడు కాస్త హస్కీగా. ఏం లేదు అంటున్న ఆమె పెదవులు చిన్నగా కదులుతుంటే అలాగే చూస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాయి. జ్యూసీగా వెన్నెల వెలుగులో మరీ ఊరిస్తుంటే చటుక్కున అందుకున్నాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది అతన్ని. ఇక ఇరు అదరాలు ఒకదానికొకటి పోటీ పడుతుంటే మత్తుగా కళ్ళు మూసేసింది అంజలి. అతనిచ్చే ముద్దు అంత తీయగా ఉంది మరి. ఇంతకుముందు ఎన్నడూ అతను ముట్టుకున్న ప్రతిసారి కోపం వస్తుంటే ఇప్పుడెందుకో కోపం ప్లేస్లో మరింకేదో ఫీలింగ్ మైమరిచిపోయి అతనికి సహకరిస్తోంది. మెల్లగా ఆమె చేతులు అతని భుజాన్ని తాకాయి. ఆమె నుండి అలాంటి రియాక్షన్ రావడంతో అతని పేదాలు చిన్నగా సాగాయి. అవే చేతులని అతని జుట్టు లోపలికి జొప్పించి కుదుళ్ళని బిగించింది అంజు. ఆ ఇద్దరి మధ్య కాలం స్తంభించినట్లుగా అనిపించింది ఆ క్షణం. ముద్దులో ఈ లోకాన్ని మరిచారు. ఆమెను మరింత అతనికి పొదువుకుంటూ మార్నింగ్ నుండి మిస్ అయిన ఫీలింగ్ని ఆ ముద్దులో తీర్చుకొని ఆమె ఊపిరి భారమవుతుంటే వదిలి ఆమె కళ్ళలోకి ఇంటెన్స్డ్గా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఏదో మాయ ఉంది. అదేంటో ఆమెకు అర్థం కావట్లేదు. అతని చూపులు చాలా ఇంటెన్స్డ్గా ఉన్నాయి. అది ప్రేమో లేక మోహమో తెలియట్లేదు. కానీ ఎందుకో అతని సాంగత్యం ఆమెకు నచ్చింది. మొదటిసారి ఇప్పుడు చికాకు వచ్చే తనకి అతను లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతే బావుండు అనిపిస్తోంది. ఆమె మనసులో మాట అతనికి వినిపించిందేమో. ఆమె నుదుటి మీద కిస్ చేసి దూరం జరిగాడు. అతను అలా జరిగేసరికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంజలికి. ఏమైంది అన్నాడు ఆమె కళ్ళల్లో కన్నీటిని చూస్తూ. ఏం లేదని కళ్ళని మూసి కన్నీటిని వెనక్కి పంపించడంలో పడింది. ఎందుకలా బాధపడుతున్నావు అన్నాడు. ఏం లేదు. నిజంగా ఏం లేదా? నిజంగా ఏం లేదు. సర్లే, ఎంతసేపు ఇక్కడ నిలబడతావు? పద వెళ్దాం, నిద్రొస్తోంది అనగానే ఇక సరే అంటూ ఇద్దరూ కిందకు కదిలారు. తను ఆమె బెడ్రూంలోకి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు హర్ష. వెనక్కి తిరిగి చూసింది. ఎక్కడికి అన్నాడు. పడుకోవడానికి అనింది. ఇప్పటి నుండి నువ్వు ఇక్కడ కాదు పడుకోవాల్సింది, నా రూంలో అన్నాడు. అదేంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తోంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేముంది? మనం ముందుగానే అనుకున్నాం కదా. అర్థం కాలేదు అతని మాటలు.
ఆమెను అతని మీదకి లాక్కొని చెంపపై చేయి పెట్టి, నిన్ను పూర్తిగా నాలో కలిపేసుకునే టైం వచ్చేసింది. మన టాస్క్ మర్చిపోయావా అన్నాడు. ఒక్కసారిగా గుండెల్లో పిడుగుపడ్డట్లనిపించింది. ఏంటి అంత షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయావ్? ముందుగానే అనుకున్నాంగా అన్నాడు సింపుల్గా. అతని మాటలు తూటాల్లా ఆమె గుండెలని గుచ్చుతుంటే, ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా అనింది. ఏంటన్నాడు. నిజంగా నాతో ఇంటిమేట్ అవ్వడానికి మీరు రెడీ అయ్యారా? అవును. ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించరా? ఏం ఆలోచించాలి? ఎప్పటినుండో మనం అనుకునేదేగా. ఇంకా ఆలోచించడానికేముంది? ఒక ఆడ మగ ఇద్దరు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకొని ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకొని అప్పుడు ఒకరిలో ఒకరు ఐక్యమవుతారు. అది పెళ్ళైన తర్వాతే. కానీ పెళ్లి కాకముందే ఇలా కలవడం ప్రకృతి విరుద్ధం. అది మంచిది కాదు అని చెబుతున్న ఆమెని నొసలు చిట్లించి చూసి, జస్ట్ షటప్. ఏంటి నాటకాలాడుతున్నావా? అసలు టైంకి నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వాలని నీకు ముందే తెలుసు. నాకిప్పుడు కోరిక కలిగింది నీతో పడుకోవాలని. ఇలా మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేస్తావా? అంటే నా ఇష్టంతో మీకు ఎలాంటి అవసరం లేదా? చూడు అంజు బేబీ, నేను ఇంతకు ముందు నీ మీద ట్రయల్ వేశాను. నా ముద్దుకు నువ్వు రెస్పాండ్ అవుతావా లేదా అని. చాలా బాగా అయ్యావు. నా ఇష్టంతో నేను పెడుతున్న ముద్దుకి నువ్వు మనస్ఫూర్తిగా ఆ ముద్దుని ఆస్వాదించావు. ముద్దుకి సహకరించినప్పుడు నీకు ఇష్టం ఉందనే కదా ఈ మాటలు గొంతులో నుండి వస్తున్నాయి, మనసులో నుండి రావట్లేదు. నీకు ఇష్టం ఉంది. నీ బాడీ నా టచ్కి రియాక్ట్ అవుతుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. జస్ట్ షట్ యువర్ మౌత్ అని నోటిపై వేలు పెట్టి చూపించి ఆమెను అమాంతం ఎత్తి అతని బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తున్నాడు. కలుస్తామన్న ప్రతిసారి ఏదో చిన్న ఆశ అలా అంటాడు కానీ తనని పెళ్లి చేసుకుంటాడేమో అని. ఆ ఆశ ఈ క్షణం చచ్చిపోవడంతో కళ్ళల్లో నుండి నీరు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. ఏడిస్తే అతనికి కోపం వస్తుందని కష్టంగా తుడుచుకుంటూ కళ్ళు మూసుకుంది అంజు. బెడ్రూమ్ రావడంతో లోపలికి తీసుకెళ్లాడు ఆమెని. ఈ రోజుతో ఇన్నాళ్ళుగా దాచుకున్న ఆమె శీలం చెడిపోతుందని అర్థమవుతుంటే ఆమె మనసు ముక్కలవుతోంది. బెడ్ మీదకి చేర్చి లైట్ ఆఫ్ చేశాడు హర్ష. ఆమెకు టెన్షన్తో ఒళ్ళన్నీ చెమటలు పట్టేశాయి. అసలేంటి నా లైఫ్ ఇలా అయింది అని కన్నీరు కనతల మీదుగా జుట్టు లోపలికి ఇంకుతున్నాయి. రూమ్ పర్పుల్ థీమ్లోకి మారగానే మల్లెల వాసన అంజలి నాసికని తాకింది. కళ్ళు తెరిచి చూసిన అంజలికి ఎదురుగా మల్లెపూలు పట్టుకొని కనిపించాడు హర్ష. అంటే ఫుల్గా ఫిక్స్ అయ్యి వచ్చాడనమాట. అతను అలా చిన్నగా మధురంగా మాట్లాడుతుంటే ఏంటో అనుకున్నాను. ఇందుకోసమా అనిపించింది. అప్పుడు ఆమెను అటువైపు తిప్పి జడలో మల్లెపూలు తురిమి ఆ పూల వాసనని గుండెల నిండా పీల్చుకొని మత్తుగా అనిపిస్తుంటే అతని ఎదకు మరింత గాఢంగా ఆమెను హత్తుకొని మల్లెపూలని చేతితో పట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. ఇట్స్ టెంప్టింగ్ అన్నాడు అదే మత్తులో. ఆమె కంట్లో నుండి నీరు మాత్రం ఆగట్లేదు. ఈ లోకంలో ఎవరైనా స్వార్థపరులే. ఊరికే సాయం చేయడానికి వీళ్ళేమైనా దేవుళ్ళా? కాదు కదా, మామూలు మనుషులు. ఈ మనిషి జాతి మీదే విరక్తి పుడుతోంది ఆమెకి. అతను ఆమెతో ఇంటిమేట్ అవుతానని చెప్పినా కానీ ఎందుకు ఆమె మనసు దానికి ఒప్పుకోవట్లేదు? అస్సలు నచ్చట్లేదు. ఏ ఆడదైనా ఒక మగాడికి ఎలాంటి బంధం లేకుండా శరీరాన్ని ఎలా ఇస్తుంది? తనకి మనసు ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. అవన్నీ చంపుకొని ఇప్పుడు అతనితో కలవాలా అన్న ఆలోచనకి ఆమెకి గుండె భారంగా మారిపోయింది. బొమ్మలా అతని చేతిలో ఆడుతోంది. ఎందుకంటే మాటిచ్చింది కదా. సరే అని కాలేజ్లో పడి ఇన్ని రోజులు మర్చిపోయింది. కానీ సడన్గా అతను అలా మీద పడిపోతుంటే భరించలేకపోతోంది. అది ప్రేమతో అయితే బావుండు. అతనిలో లస్ట్ ఫీలింగ్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. కనీసం ప్రేమతో కలిసిన ఫ్యూచర్లో పెళ్ళైనా చేసుకుంటాడుగా అనుకునేది. అతని ఫేస్లో ప్రేమ అన్న ఛాయలే లేవు. చిన్నగా ఆశ సన్నగిల్లుతోంది. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద చేరిపోయాడు. ఒక్కసారిగా ఆమె ఉనికి ఆమెను ప్రశ్నిస్తోంది. ఎందుకు నువ్విలా నన్ను చంపేస్తున్నావంటూ. ఆమె మీద ఉన్న చున్నీని పక్కన పడేసి చేతులని అతని చేతులతో పెనవేసి బెడ్కి అదిమి ఆమె మెడవంపులో తలదూర్చి ముద్దులు పెడుతుంటే ఒకవైపు అతని స్పర్శకి ఒళ్ళు ఆమె ఆధీనం నుండి వెళ్ళిపోతున్నా
ఇంకోవైపు ఆమె మనసు అంగీకరించక అతన్ని ప్రతిఘటిస్తోంది. ఆమె చేతులు అతన్ని వద్దని వారిస్తుంటే అప్పటి వరకు ఆమె మాయలో ఉన్న హర్ష సర్రుమని బీపీ రేజ్ అవుతుంటే షార్ప్గా చూశాడు అంజలిని. అంత కోపంగా చూసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంగా చూసిందతన్ని. ఐ స్వేర్ అంజు, నువ్విప్పుడు నాకు సహకరించలేదనుకో, ఐ విల్ గివ్ యూ ఏ లాట్ ఆఫ్ పెయిన్ అన్నాడు సీరియస్గా. అతని మాటల్లో కోపం స్పష్టంగా తెలుస్తుంటే అతని వీపును కష్టంగా చుట్టింది. హర్ష ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఆమె వీపు మీద బిగిసిన అతని చేతులు అంజలి డ్రెస్ జిప్ని కిందకి లాగేశాయి. అతని చేష్టలకి కళ్ళు గట్టిగా మూసేసింది అంజు. అతని వీపు మీద ఆడుతున్న చేతులకి ఇన్నర్ తగులుతుంటే సైడ్ స్మైల్ చేస్తూ ఆమె భుజం మీద డ్రెస్ని మెల్లగా తప్పిస్తూ అంజలి ఒంటి మీద డ్రెస్ని దూరం చేసి ఓన్లీ ఇన్నర్ మాత్రమే కనిపిస్తుంటే కాస్త దూరం జరిగి అంజలిని అమాంతం స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఎత్తు పల్లాలకి ఆమె వంపు సొంపులకి అతని మతిపోతుంటే ఎంత సెక్సీగా ఉన్నావే అన్నాడు. ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్లు అనిపించి మూసిన కళ్ళమాటున కన్నీళ్లు ఆగనట్లు బెడ్షీట్లోకి ఇంకిపోతున్నాయి. ఆమె అందాలు అతన్ని వివశుణ్ణి చేస్తుంటే మొత్తంగా ఆమె మీదకి చేరిపోయి భుజం మీద గట్టిగా కొరికాడు. హా అంటూ అరిచింది అంజలి. ఓపెన్ అయిన పెదాలని అందుకున్నాడు హర్ష. ఈ ముద్దులో ఏమాత్రం అతనికి సహకరించలేదు. కోపం వస్తోంది హర్షకి. ఆమె కింది పెదవిని కొరికి ఆమె రక్తాన్ని రుచి చూశాడు. ఉప్పగా తగులుతుంటే పెదవులు వీడి ఐ వోంట్ సే ఇట్ అగైన్ అన్నాడు ఘాటుగా. పెదాలు తనకి అప్పజెప్పేసింది. అతని ఇష్టం ఉన్నంతసేపు ముద్దు పెట్టుకొని వదిలి ఆమె అందాలని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఇక ఈ రోజుతో అంతా అయిపోయింది అని ఆమె మనసు రోధిస్తుంటే ఆమె బాడీని ప్రాణం లేని శవంలా అతనికి అప్పజెప్పేసింది అంజు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.